అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో అండి, అంటే ప్రాజెక్టులో రీడిజైనింగ్ కానివ్వండి, లేకపోతే మిషన్ కాకతీయ, ఇటువంటి చాలా కార్యక్రమాలు చేపట్టారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు. అట్లానే పేదలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి అంటే ప్రజల్ని ఎందుకని సంతృప్తిపరచలేకపోతున్నాయి? అంటే ఇప్పుడు ఈ మీరు ఒక స్కీము పెట్టినప్పుడు, ఉదాహరణకి మీరు ప్రాజెక్టు టేకప్ చేశారు. నేను హరీశ్వరరావుతో కూడా ఈ మాట చెప్పాను. మీరు ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉందనుకో, మల్లన్న సాగర్ కింద కొంతమందికి భూమి పోతున్నది, కానీ మల్లన్న సాగర్ వలన నీళ్ళు వచ్చి రిజర్వాయర్ ప్రాంతం కొంత. ఒకవేళ 20,000 ఎకరాలు 10,000 ఎకరాలు జనం కోల్పోతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నప్పుడు ఆ 1,00,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు మీరు ఎందుకు తీసుకోరు? ఈ పోయిన వాడికి భూమి ఎందుకు ఇవ్వరు? భూమికి భూమి ఎందుకు ఇవ్వరు? నాకు ఒక 20 ఎకరాల భూమి ఉంటే నీళ్లు లేవు, వర్షాధారం మీద నేను ఆధారపడ్డాను. ఈరోజు మీరు ప్రాజెక్ట్ కట్టి నాకు అష్యూడ్ నీళ్ళు ఇస్తామంటున్నారు. నా పొలం కాలువతో నీళ్ళు వస్తాయి, బోర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కాలువతో నీళ్ళు వస్తున్నాయి. ఇంత మీకు వెసులుబాటు కల్పించినప్పుడు మీ భూమిలోంచి కొంత వాటా మేము తీసుకుంటాం, ఎందుకంటే నీకు ఇన్ని ప్రయోజనాలు కల్పించాం, నువ్వు ఇంత దాకా చాలా కష్టపడ్డావు, నీ భూమిలోంచి 10 ఎకరాలు ఎందుకంటే అక్కడ వాడికి 10 ఎకరాలు పోయింది అని నిర్ణయం తీసుకోండి. ఆ విధానం తీసుకుంటే మీకు ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఇక్కడ ఎట్లయితే మీరు బలవంతంగా తీసుకుంటున్నారో ఒకవేళ వాళ్ళు అక్కడ అలాగే అదే చట్టాన్ని ఉపయోగించండి, చేయండి అంటే ఇటువంటి ఒక విధానపరమైనటువంటి ఆల్టర్నేటివ్ పాసిబుల్. అంటే మనం చెప్పడం కూడా ఏంటంటే ఇటువంటిది భూమికి భూమి ఇస్తామంటే చాలామంది రైతులు నీళ్లతో అంటే కల్టివేట్ అయ్యేది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే పొలం ఇస్తామంటే వాడు కళ్ళకు అద్దుకొని ఈ భూమిని చెక్కడ పోయేవాడు. అట్లా కాకుండా మీరు మానిటరీ కాంపెన్సేషన్ ఎప్పుడు ఇది పెట్టారు, మీరు 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా వాడిని సంతృప్తి. ఎందుకంటే ఆ 10 లక్షలకు అక్కడేం రాదు. ఇక్కడ మీకు 10 లక్షలు ఇస్తే అక్కడ నీళ్ళు వచ్చేటువంటి పొలం అండి. ఈ మల్లన్న సాగర్ ద్వారా నీళ్ళు వచ్చే పొలం, నీళ్ళు వచ్చే పొలాన్ని వాడు 10 లక్షలకు వీడికి ఎందుకు అమ్ముతారండి? వాళ్ళు అమ్మరు కదా. మీరు ప్రభుత్వం తీసుకునేటువంటి హక్కు అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇట్లయితే మీరు ఇప్పుడు 2013 చట్టాన్ని కాదని మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ను హడావుడిన మీరు అసెంబ్లీలో పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మీరు చేశారో అదే పద్ధతి ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళ భూమిలోంచి కొంత వాటా మేము తీసుకుంటామనేటువంటి చట్టాన్ని కూడా మీరు అంతే యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ అది చేయాల. ఎందుకు చేయలేదంటే భూమిని వాడి దగ్గర తీసుకోవడానికి వీళ్ళకి అసలు అంటే అది స్ట్రక్చర్ను మార్చడం, ఒక ల్యాండ్ స్ట్రక్చర్ను ల్యాండ్ ఓనర్షిప్ స్ట్రక్చర్ను ముట్టుకోవడం, అది దానికి సిద్ధంగా లేరు. అట్లా మీరు ఇప్పుడు చెప్పండి సార్, అంటే తెలంగాణలో మీరు చెప్పారు అంటే మల్లన్న సాగర్ ఉదంతంలో కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది 123 జీవోని, మళ్ళీ వీళ్ళు భూసేకరణ చట్టం 2013 దాన్ని సవరణలు చేసుకొచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇటువంటిది ఆంధ్రాలో చూస్తే, ఆంధ్ర పాలిటిక్స్ని కూడా మీరు బహుశా గమనిస్తూనే ఉంటారు, అక్కడ భూసేకరణ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అనేటువంటి విధానాన్ని ఒకటి అవలంబిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? సార్ అంటే దానికి దీనికి తేడా ఉంది. అదేమో అమరావతి కొరకు తీసుకుంటున్నారు. అమరావతి కొరకు భూమి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అమరావతి పట్టణం అంటే ఇప్పుడు నాకు 1 ఎకరము మా మహబూబ్నగర్లో ఉంటే నాకు 1 ఎకరం తీసుకొని మీరు ఇక్కడ 300 గజాలు హైదరాబాద్లో ఇస్తామనంటే వాడు 1 ఎకరం ఇచ్చి ఇక్కడికి వస్తాడు. అంటే అర్బన్ ల్యాండ్ కాస్ట్ ఎట్లా పెరిగిందంటే అర్బన్లో మేము హైదరాబాద్లో ఇల్లు కట్టుకోగలము అని అనుకుంటే నిజానికి నాకు 300 గజాల భూమి ఇచ్చి ఒక 10-20 లక్షలు ఇచ్చి నువ్వు ఇల్లు కట్టుకోమంటే నేను హాయిగా హైదరాబాద్కి వచ్చేస్తాను. రైతు ఈరోజు ఆ మూడ్లో ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే అది అర్బన్ ఏరియా కాబట్టి దాన్ని ల్యాండ్ పూల్ చేసేసి మీకు అమరావతిలో మీకు ల్యాండ్ ఇస్తాం, అమరావతిలో మీకు ఇల్లు కట్టుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తాం అనేటువంటిది ఎప్పుడైతే చేశారో కొంత కాకుండా కొంత దానికి ప్రతిఘటన వచ్చింది, మోర్ అట్రాక్టివ్ కొంత తర్వాత దాన్ని కొంత వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. అది రూరల్ టు అర్బన్. కానీ మల్లన్న సాగర్ ఏంటంటే అది రూరల్ టు అర్బన్ కాదు, రూరల్ టు రూరల్. ఆ తేడా మీకు ఎప్పుడు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అది కలిసి వచ్చింది. రెండవది వాళ్ళు హైదరాబాద్ నగర్ మనకు పోయింది అనేటువంటి బాధ ఏదైతుందో ఆంధ్ర ప్రాంతంలో చాలా విపరీతంగా వాళ్ళను ఆవేదన గురి చేసింది. మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. కనుక మనకు కూడా హైదరాబాద్ నగర్ లాంటి ఒక సిటీ మనకు కావాలి. పోటీకైనా హైదరాబాద్ నగర్ వదిలేసాం కాబట్టి మనకు హైదరాబాద్ నగరంతో సరిపోయేటువంటి సరితూగే పట్టణం కావాలని కొందరు రైతులు. అందుకని కొంత ఆ సంసిద్ధత, కొంత చంద్రబాబు నాయుడు గారు చేసిన విధాన నిర్ణయం రూరల్ నుంచి అర్బన్ కావడం వల్ల ల్యాండ్ పూలింగ్ అనేది పనికి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు నేను అనడం ఏంటంటే మీరు నిజంగా ఏదైతే ల్యాండ్ మీకు కల్టివేట్ కాబోతున్నదో దాన్ని పూల్ చేసి మీరు దాన్ని అందరికీ పంచితే పోయేది అసలు. కానీ అక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది ఇక్కడ మనకు చేయడానికి వీళ్ళు సంసిద్ధంగా లేరు. కనుక నేనంటే విధానపరంగా
ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొందరు హర్ట్ అవుతారండి, కొందరు నష్టపోతారు, కొందరికి ప్రయోజనం కలదు. నష్టపోతున్న వాడి పట్ల వాడికి న్యాయం జరిగి ఎలా న్యాయం చేయాలని మనం ఆలోచించాలి ఎప్పుడైనా. ఎంత తక్కువ నష్టము జరిగితే అంత మంచిదైనది ఆలోచన. పోతాడు, వాడు ఏం చేస్తాడు, పోరాడతారు, ఉద్యమాలు చేస్తారు, మేము పోలీసులను పంపుతాం, ఈ పద్ధతి వేరు. ప్రజలను కన్సల్ట్ చేసి ఏం కావాలంటున్నారో, మరి ఇది నిజంగా ప్రజలు కూడా అంత అన్రీజనబుల్గా ఉండరు కదా. కూర్చోబెట్టి మనం ప్రయోజనాలు చెప్పి ఇది మనకి ఈ ప్రాంతానికి జరిగేటువంటి ప్రయోజనం అంటే ప్రజలు అంత అన్రీజనబుల్గా ఎందుకుంటారు? కానీ మనకు చెప్పే ఓపిక లేదు. మినిమమ్గా డ్యామేజ్ ప్రజాస్వామ్యంగా ప్రజలతో చర్చించి ప్రజలను ఒప్పించి ప్రజలను సమీకరించేటువంటి సంసిద్ధత లేదా ఆ పాలనా సంస్కృతి మనకు రాలేదు ఉమ్మడి రాష్ట్రం నుంచి. తెలంగాణలో కొత్త సంస్కృతిని చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అట్లా మనం బహుశా కొన్ని ప్రాజెక్ట్ కడుతున్నారు, ప్రాజెక్ట్ కట్టవలసిందే. కానీ ప్రాజెక్ట్ కట్టడం వలన ఈరోజు జరిగినటువంటి దాని పరిణామాలు ఏవైతున్నాయో ఇవి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని మాలాంటి వాళ్ళం అనుకుంటాం. మేము కూడా మల్లన్న సాగర్ వెళ్ళి అక్కడ ప్రజలకు మద్దతు ఇచ్చాం. కానీ దాన్ని ఇంకా మెరుగ్గా చేయొచ్చని ప్రజలే అంటున్నారు. కానీ దాన్ని ఎందుకు చేయడం లేదు అని అంటే ఇంకా వాళ్ళకుండే పరిమితులు, వాళ్ళకుండేటువంటి వేరే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కేవలము ప్రాజెక్ట్ కట్టడమే కదా, ప్రాజెక్టుతో పాటు చాలా ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అందుకని నిరంతరంగా నేనేం చెప్తూ వచ్చానంటే ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకండి. అంటే నిజంగా కమిషను ఎంత వస్తుంది, కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ వాడు పార్టీకి ఎంత నిధులు ఇస్తాడు, ఇవన్నీ మీకు వచ్చేస్తే ఇక మీరు నిజంగా శాస్త్రీయంగా ప్రజాస్వామ్యంగా ప్రాజెక్టు నిర్మాణం చేయడం అనేది చాలా కష్టం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch